హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ మనకు ఏమి నేర్పుతున్నదో తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథం మనకేమి బోధిస్తున్నది అని దేవుని వాక్యం నుంచి మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునిని పూర్ణ మనసుతో ప్రేమించేవారిగా మనం ఉండాలి. అదేవిధంగా పొరుగువానిని మనము ప్రేమించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని. వారు ఏ విధమైన కష్టంలో ఉన్నా దేవుని ప్రేమను వారి పట్ల మనము చూపించాలి. అదేవిధంగా పాపం నుంచి దూరంగా పారిపోవాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము పాపం చేయకుండా పాపమునకు దూరంగా ఉంటాము. నాలుగవదిగా చూసినట్లయితే క్షమాపణ హృదయము కలిగి జీవించాలి. ఒకరినొకరు క్షమించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనము క్షమాపణ హృదయం కలిగి జీవించాలి. ఐదవదిగా చూసినట్లయితే నిజాయితీగా జీవించాలి. నమ్మకత్వమును కాపాడుకోవాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని విషయాల్లో మనము నమ్మకంగా జీవించాలి. ఆరవదిగా చూసినట్లయితే వినయం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున దీన మనసు కలిగి జీవించాలి. ఏడవదిగా చూసినట్లయితే విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుని ఎడల విశ్వాసమును విడిచిపెట్టకుండా అన్ని విషయముల్లో దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తారు. అనుదినము దేవునికి మొరపెట్టాలి. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడే అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి మహింపరిచేవారిగా మనం ఉండాలి. యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో సేవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా పూర్ణ హృదయంతో దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడిచ్చే నిత్య రాజ్యమును మనము స్వతంత్రించుకోవాలి. దేవుని వాక్యము బోధిస్తున్నట్లుగా మనం ఏ విధంగా అన్ని విషయాల్లో దేవుని వైపు చూస్తూ దేవుని మీద పూర్ణ హృదయంతో ఆనుకుంటూ ఆయన వైపు చూసే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.